నమస్తే మేడం. శ్రీ పూజిత గారు. శ్రీ పూజిత గారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? ఏంటి? రాజకీయ ప్రవేశం అనేది ఎలా జరిగింది? నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో వేరే ఏం వినడం ఏం ఉండదు. జస్ట్ రాజకీయాల గురించే ఉండేదన్నమాట. ఎప్పుడు మా ఇంట్లో కూడా మీరు మా ఇంట్లో కూడా అంత పొలిటికల్ లీడర్స్ ఫొటోస్ ఉండేవి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వరల్డ్ మ్యాప్ ఇలా ఉండేది. మా డాడీ కంప్లీట్ డెడికేటెడ్ టు కాంగ్రెస్ పార్టీ. ఆయన సర్వీస్ మొత్తం పార్టీ కోసమే చేసిండు. బట్ నేను రాజకీయాలకు వస్తానన్నది ఒక మలుపు. అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అప్పుడు ఏమైంది అంటే ఇక్కడ ఇన్ఛార్జ్ గా సత్యేంద్ర రెడ్డి గారిని వేయడం జరిగింది. సో మేడం వచ్చినప్పుడు మన ఈ డివిజన్ లోకి మేడం తో పాటు వెళ్ళాలి క్యాన్వసింగ్ కి అంటే అప్పుడు డాడీ నన్ను పంపించారు అనమాట. తన హోమ్ మినిస్టర్ ఒక చిన్న ఫోన్ కాల్ లో అడిగారు అనమాట, ఇట్లా వేరే ఆయన్ని బిడ్డ మనం విడవడానంత అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిన ఇన్సిడెంట్. అంటే ఇది నా టర్నింగ్ పాయింట్. ఆ డిఫెక్ట్ నన్ను చాలా విషయాలలో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఆ ఓటమి నన్ను చాలా ఎఫెక్ట్ చూపించింది అనమాట లైఫ్ లో. అయితే ఒక 15 ఇయర్స్ బ్యాక్ అంటే ఒక టర్మ్ మీ నాన్నగారు బెన్హర్ గారు చేశారంట కదా. 40 డివిజన్ అంటే అప్పుడు కౌన్సిలర్ గా మీ నాన్నగారిని గెలిపించినాక అంటే పనులు అనేటివి చెప్తాం, ఇక్కడ ఒక సమస్య వచ్చింది కొంచెం చూడండి బెన్హర్ గారు అని అంటే చూస్తానని చెప్పి కొంచెం దాన్ని నెగ్లెక్ట్ చేయడము. నేను ఒక మాట స్టార్టింగ్ మీకు గుర్తుండొచ్చు, డెడికేటెడ్ టు సర్వీస్ అని. మా ఇంటికి ఎవరు వచ్చినా కానీ ఇది రాజకీయం కోసం రావడమే. ఒకటి చెప్తే చూడండి, మనం అందరికి నచ్చాలని ఉంది. 11 మెంబర్స్ మీద గెలవడం అనేది నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. నేను ఇంత గొప్ప గెలుపుని సాధించినదా అని చెప్పి నా కోసం కష్టపడ్డ వాళ్ళందరూ గుర్తొచ్చి ఇంకా బయటకు వచ్చినాక చాలా ఎమోషనల్ అనిపించింది. నోటి మా హస్బెండ్ ఎదురొచ్చాడు ఫస్ట్. ఎందుకు అంటే తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయన నన్ను రాజకీయాలకు పంపేయడమే నాకు రియల్ గా ఒక గిఫ్ట్. అయితే మేడం ఏరియా వాళ్ళ నుంచే కాకుండా బయట వాళ్ళ నుంచి కూడా అంటే మీ అంటే ఏం అనుకోకండి, చెప్పండి. అంటే మీ పర్సనాలిటీ మీద కొంచెం కామెంట్ చేయడం. అదే సమస్య మీద ఒక గొడవ జరిగింది. ఇది అర్ధరాత్రి అంటే నియర్ టు 12 ఆ టైంలో జరిగింది. వాళ్ళకి గొడవలు వచ్చినప్పుడు తను రాత్రి మా ఇంటికి వచ్చింది, ఏడ్చుకుంటూ వచ్చింది అనమాట. సో ఆ టైంలో ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఏమంటారు పిలిస్తే వస్తుందా, ఫోన్ చేస్తే వస్తుందా అని అన్నారు. నాకు తెలియదు, నా కోసమే అది మళ్ళీ జరిగిందేమో. ఒక బిజినెస్ పెట్టాలని చూసినా, ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేయాలని చూసినా, ఒక పాలిటిక్స్ లో ఉండాలి ఎదగాలని చూసినా కూడా కులము మతము అనేది చాలా అది అంటే ఆ కుల మతాలు అనేది ఆ ప్రభావం మీ మీద కూడా ఏమైనా చూపించే ఇది ఉందా? చూపించింది. ఎందుకు అంటే కొన్ని పదవులు కోల్పోయే విధంగా కూడా నేను దారి తీసింది నాకే. నాశనం అవుతున్నాడని తెలిసి కూడా ఈ 3 దాంట్లో తిరుగుతాడు. అంటే దీని నుంచి వాడికి బెనిఫిట్ రాదు. బట్ నేనేమంటున్నా అంటే యూత్ అనేది పాలిటిక్స్ లో, ఇప్పుడు మీరు పాలిటిక్స్ లో ఉన్నారు కనుక, మీరు ఒక రాజకీయ నేత కనుక నేను అడుగుతున్నాను, యూత్ అనేది పాలిటిక్స్ లోకి రావాలా రాకూడదు? ఇంకొకటి అంటే సర్టెన్ వాళ్ళకు దాని మీద ఒక అవగాహన అనేది ఉండదు. అన్నకు జై హరియన్న ఎంట ఒక 2 రోజులు తిరుగుతాడు, అన్నకు జై కొడతాడు, అన్న ఇస్తాడు ఏంది వీరు బిర్యానీ ఇస్తాడు, తిరుగుతాడు, తింటారు, తాగుతారు, ఓకే చెల్ రైట్. మీరు అడిగిన క్వశ్చన్ లో ఒక కరెక్షన్, అలిగేషన్లు పడుతుంటాయి. సో నెక్స్ట్ కాంగ్రెస్ రాదు, నెక్స్ట్ వేరే ఇంకో పార్టీకి ఛాన్స్ ఇవ్వచ్చు. 10 ఇయర్స్ అది చేసింది కనుక దానికి కాకుండా ఇప్పుడు కొత్త పార్టీకి ఏదైనా ఇద్దాము. కాంగ్రెస్ అంతకు ముందు కూడా కొంచెం మంచి చేసింది కనుక ఇచ్చినాము. సో ఆ మాట కొద్దిగా కొన్ని పథకాలు నెరవేరకపోవడము, కొద్దిగా లేట్ కావడము, ఫండ్స్ లేకపోవడం వలన గవర్నమెంట్ కొంచెం ఫెయిల్ అయిపోయింది డెవలప్మెంట్ దాంట్లో. కానీ అంటే ప్రజల నుంచి వచ్చే టాక్ ఎట్లా ఉందంటే నెక్స్ట్ లేదు, కాంగ్రెస్ లేదు, వేరే పార్టీకి ఇవ్వచ్చు ఛాన్స్ అని అంటున్నారు. సో అంటే మీ దృష్టిలో అంటే నెక్స్ట్ పార్టీ అనేది బలోపేతం అవుతుందా ఉండదా, అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందా లేదా, మీరేమనుకుంటారు?